హలో అండి. నేను ఈరోజు ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ చాలామందికి ఐవీఎఫ్ ప్రాసెస్‌లో ఉన్న కొన్ని డౌట్స్ లైక్ ఇంజెక్షన్స్ పెయిన్‌ఫుల్ ఉంటదా? ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీస్ అబ్నార్మల్ ఉంటారా? ఇట్లా కొన్ని డౌట్స్ ఉంటదనమాట. ఆ డౌట్స్‌ని మొత్తం ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. ఐయామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్నే ఫర్టిలిటీ సెంటర్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, కుక్కట్పల్లి బ్రాంచ్. సో ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే యూజువల్‌గా ఆడవాళ్ళకి డేట్ వచ్చిన రెండో రోజు నుంచి ఇంజెక్షన్స్ యూజువల్గా ఉంటుందన్నమాట. ఒక 10 డేస్ ఉంటాయి. కొందరికి 8 డేస్ ఉంటుంది, కొందరికి 12 డేస్ ఉంటుంది. సో అట్లా అన్ని రోజు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత యూజువల్గా డేట్ వచ్చిన రెండో రోజు నుంచి ఇంజెక్షన్స్ ఉంటాయి. కొందరికి 8 డేస్ ఇంజెక్షన్స్ ఉంటాయి, కొందరికి 12 డేస్ ఇంజెక్షన్ ఉంటాయి, కొందరికి 10 డేస్ ఇంజెక్షన్ ఉంటుంది అనమాట. సో ఆ ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత మంచిగా ఎగ్స్ సైజ్ అన్నీ పెరిగిన తర్వాత మీ బాడీ నుంచి ఇంజెక్షన్ ఈ ఎగ్స్ అనేది తీస్తామన్నమాట. సో అది అండర్ షార్ట్ జనరల్ అనస్థీషియా ఇచ్చి మీ బాడీ నుంచి ఎగ్స్ అనేది తీస్తాము. సో ఆ సేమ్ డే మీ హస్బెండ్ కూడా శాంపిల్ ఇస్తారు. సో శాంపిల్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ని స్పర్మ్ని కలిపి బేబీ అనేది రెడీ చేస్తామన్నమాట. సో యూజువల్గా ఆ మంత్ అనేది మీకు బ్రేక్ ఉంటుంది. దాని నెక్స్ట్ మంత్ డేట్ వచ్చిన రెండో రోజు నుంచి మీకు స్కాన్ చేసుకొని అన్నీ బాగుంటే మీకు టాబ్లెట్స్ ఉంటాయి. సో ఆ టాబ్లెట్స్ అనేది మీకు యూజువల్గా 10 డేస్ 12 డేస్ అట్లా ఉంటుంది అనమాట. సో అది టాబ్లెట్స్ వాడిన తర్వాత మీకు మళ్ళీ స్కాన్ ఉంటాయి. ఆ స్కాన్లో మీకు గర్భసంచి పొర ఎలా ఉంది అని చూసుకొని మంచిగా ఉంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్కి మనం ముందు వెళ్ళొచ్చు అనమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ కూడా ఇట్స్ చాలా సింపుల్ ప్రొసీజర్. ఐయుఐ ప్రొసీజర్ లాగానే ఉంటుంది. పేషెంట్కి అనస్థీషియా ఏం అవసరం ఉండవు అనమాట. అండ్ దెన్ మీకు అల్ట్రాసౌండ్ గైడెన్స్, మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది వితౌట్ అనస్థీషియా చేస్తాము. అది కూడా చాలా పెయిన్లెస్ ప్రొసీజర్. ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది పికప్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత యూజువల్గా మీకు ఒక 2 వీక్స్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది రిజల్ట్ తెలుస్తుంది. సో దీంట్లో చాలామందికి ఇప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్లో ఇచ్చిన ఇంజెక్షన్స్ చాలా పెయిన్ఫుల్ ఉంటాయి, చాలా ఎక్కువ ఇంజెక్షన్స్ ఉంటుంది అని భయపడతారనమాట. సో ఇప్పుడు ఐవీఎఫ్లో ఇచ్చిన ఇంజెక్షన్స్ అన్నీ రీకాంబినెంట్ ఇంజెక్షన్స్. సో ఆ ఇంజెక్షన్స్ అనేది చాలా సన్నగా ఉంటుంది. అండ్ దెన్ అది ఇన్సులిన్ సిరంజ్ ఉంటుంది కదా, అట్లాంటి నీడిల్సే ఉంటుంది అనమాట. సో పెయిన్ అనేది ఎక్కువ ఉండవు. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ దెన్ మీకు ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా కాంప్లికేషన్ ఉంటుందా? కొందరు ప్రాబ్లం రావచ్చని అనుకుంటుంటారు. లైక్ ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా వచ్చిన కాంప్లికేషన్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ నిల్ అనమాట. దీనికి ముందు సెంచరీ బిఫోర్ మీకు కొన్ని కాంప్లికేషన్ జరిగేది. బట్ ఇప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ చేంజెస్ వల్ల ఆ కాంప్లికేషన్స్ లైక్ ఓహెచ్ఎస్ఎస్ అనే కాంప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు లేవు, ఆల్మోస్ట్ నిల్ అనమాట. సో అట్లాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తుందని మీరు భయపడంత అవసరం లేదు. అండ్ దెన్ నెక్స్ట్, ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ఫామ్ అయింది. ఆ ప్రెగ్నెన్సీ అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా అంటే నో, నాట్ నెసెసరీలీ. ఇప్పుడు జనరల్గా ఎవరైనా కన్సీవ్ అయితే లైక్ న్యాచురల్గా కూడా కన్సీవ్ అయితే కూడా ఫస్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీ అనేది అబార్షన్ అవ్వడానికి 50-60% ఛాన్సెస్ ఉన్నాయి. దేనికంటే జెనెటిక్ రీజన్ వల్ల. సో నార్మల్ కన్సెప్షన్లో కూడా మీకు అబార్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐవీఎఫ్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా అంటే నాట్ నెసెసరీలీ. సో ఐవీఎఫ్ ప్రొసీజర్లో అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఏమి ఉండవు. సో మీరు దాని గురించి భయపడాలంత అవసరం లేదు. అండ్ దెన్ నెక్స్ట్, ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీస్ నార్మల్ ఉంటారా అంటే అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటారు. అబ్నార్మల్ బేబీ పుడతారని ఇట్స్ నాట్ నెసెసరీ. సో జనరల్గా ఎవరికైనా బేబీ పుడితే ఇన్ జనరల్ ఎవ్రీ పాపులేషన్లో 5% రిస్క్ ఆఫ్ మైనర్ అనామలీస్ అని ఉంటాయి. లైక్ మేబీ క్లబ్ ఫుడ్, క్లబ్ ప్యాలెట్, అట్లా చిన్న అనామలీస్ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి మాత్రం కాదు, జనరల్ పాపులేషన్లో ఎవరికైనా ప్రెగ్నెన్సీ వస్తే అట్లా ఒక 5% మైనర్ కాంప్లికేషన్స్ లైక్ మైనర్ ప్రాబ్లమ్స్, 2-3% మేజర్ ప్రాబ్లమ్ లైక్ హార్ట్ డిసీజెస్ అన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఎస్పెషలీ ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీకని కాదు, ఇన్ జనరల్ ఆల్ బేబీస్, అన్ని బేబీ న్యాచురల్గా కన్సీవ్ అయిన బేబీకి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. సో జస్ట్ బికాస్ ఐవీఎఫ్ ప్రొసీజర్ ది ఎక్స్ట్రా అబ్నార్మలిటీ ఆర్ లైక్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్ టు ద బేబీ అనేది ఏం లేవు, నథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అయిపోయినాయి. సో ఇన్ కేస్ మీకు ఐవీఎఫ్ నీడ్ ఉంటే అండ్ దెన్ మీరు ఫినాన్షియలీ ఓకే అంటే భయపడకుండా మీరు ధైర్యంగా ముందు వెళ్ళాలి. అండ్ దెన్ యూటిలైజ్ ద ఫెసిలిటీ అండ్ దెన్ టేక్ అ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.